పెడమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసం ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు వెలుగు చూశాయి. గతంలోనే 60,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఆయన రిమాండ్ అనంతరం కూడా బయటకు రాగా తాజాగా ఏసీబీ మరోసారి దాడులు నిర్వహించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 7.69 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించగా బహిరంగ మార్కెట్ విలువ మాత్రం 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 4.65 కోట్ల విలువ చేసే విల్లా, ఫ్లాట్, 14.25 ఎకరాల వ్యవసాయ భూమి, 30 లక్షల నగదు, 44 లక్షల బ్యాంక్ నిల్వలు, 3 కార్లు, బంగారం ఉన్నట్టుగా తెలుస్తోంది. సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పుడు వెంకటరెడ్డి అనే అడిషనల్ కలెక్టర్ హనుమకొండ గారి ఇళ్ళు, అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇళ్ళు సోదాలు చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు ఇతను కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ హనుమకొండ పనిచేస్తూ అలాగే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండగా ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యూవల్ చేయటకు 60,000 డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. దానిపైన వెంటనే అతని ఇల్లు కూడా సోదాలు చేయడం జరిగింది. అప్పుడు ఒక 30 లక్షల ఎంక్వైరీ జరిగింది. దాని తర్వాత అతని గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేయగా 2008లో కూడా ఇతని మీద ఒక అక్రమాస్తులు కలిగిన కేసు రిజిస్టర్ చేయడం జరిగినట్టుగా గుర్తించాము. దాని తర్వాత ఆ కేసులో ఏసీబీ తరఫున గవర్నమెంట్కి రిపోర్ట్ పంపడం జరిగింది. తర్వాత 2016-17లో కూడా నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ స్కీమ్లో రైతులకు సంబంధించిన కంపెన్సేషన్ ఇవ్వడంలో ఇతను అవినీతికి పాల్పడినట్టు కూడా మా నోటీసుకు వచ్చి ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి జరిగిన సోదాల్లో దాదాపు ఈ వెంకటరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు 8,30,00,000 అక్రమాస్తులు కలిగినట్లుగా గుర్తించడం జరిగింది. దానిలో మంచిరేవుల విల్లా సుమారు 5-6 కోట్ల వర్త్ విల్లా ఒకటి, అలాగే భువనగిరి దగ్గర ఒక ఫామ్ హౌసు, తర్వాత ఇక్కడ సరూర్ నగర్లో ఒక ఇల్లు కూడా కలిగినట్టుగా ఒక 8 ప్లాట్లు కలిగినట్టు మేము గుర్తించడం జరిగింది. ఫర్దర్గా ఇన్డెప్త్ డీటెయిల్స్ మేము సోదా చేసిన తర్వాత తెలుస్తున్నట్టు తెలియజేస్తున్నాం. సార్, ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం సార్? అంటే మొత్తం ఒక 8 లొకేషన్స్లో ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నాము. దాదాపు సాయంత్రం అవుతుంది పూర్తిగా తెలిసేసారి. ఎన్ని టీంలో సార్? 8 టీంలు సార్. మీకు అతను ఎంక్వైరీకి సహకరిస్తున్నాడా లేదంటే ఎట్లా ఉంది సార్? సహకరిస్తున్నాడు. ఓకే. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసంలో జరుగుతున్న ఈ సోదాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడుగు తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, 1,00,000 రూపాయల లంచం తీసుకుంటూ 100 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టిన మొత్తం కూడా ఇప్పుడు బయటపడింది. దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి సంబంధించి అసలు ఏసీబీ ఏమంటోంది? అండ్ ఇంకా సోదాలు కొనసాగే అవకాశం ఉందనుకోవాలా? ఇంకా ఎవరెవరి ఇళ్లలో సోదాలు కొనసాగే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి సాగర్? ఒక అడిషనల్ కలెక్టర్ 100 కోట్ల అక్రమాస్తులు, 2 కిలోల బంగారు ఆభరణాలు ఏసీబీ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే ఈ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డికి సంబంధించినటువంటి విషయంలో డిసెంబర్ 5వ తేదీన రైడ్ జరిగాయి. ఒక స్కూల్కి సంబంధించినటువంటి పర్మిషన్ విషయంలో 60,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. అప్పుడు ఏసీబీ అధికారులు రైడ్ చేశారు, అనంతరం రిమాండ్కి తరలించారు. కానీ ఇక్కడ నెల రోజులుగా కూడా ఆయన అక్రమాస్తులపైన నజర్ పెట్టిన ఏసీబీ నిన్న ఏకకాలంలో 10 చోట్ల ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆయన నివాసంతో పాటుగా బంధువుల ఇళ్లలో, ఆయన యొక్క అనుచరుల ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున సోదాలు చేసినట్లుగా కూడా గుర్తించారు. బినామీ ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా కూడా ఏసీబీ గుర్తించింది. అందులో భాగంగానే ఆయన నివాసంలో 30 లక్షల రూపాయల నగదు, బ్యాంకు లాకర్లో 43 లక్షల నగదు, 2 కిలోల బంగారాన్ని కూడా గుర్తించింది. ఒక విలాసవంతమైనటువంటి 5 కోట్ల రూపాయల విల్లాతో పాటుగా ఎల్బీ నగర్లో విలాసవంతమైన ఇల్లు, భువనగిరిలో ఫామ్ హౌస్, ఈ విధంగా పెద్ద ఎత్తున ల్యాండ్స్, ఫ్లాట్స్ కూడా ఏసీబీ అధికారుల సోదాల్లో గుర్తించింది. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినటువంటి వెంకటరెడ్డికి ఇంకెవరైనా ఉన్నత అధికారులు సహకరించారా, ఇంకెవరైనా కింది స్థాయి ఉద్యోగుల ప్రమేయం ఏముందా అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలోనే అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి పైన తదుపరి చర్యలకు ఏసీబీ సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. సో ఛార్జ్షీట్లో ఈ అంశాలన్నీ పేర్కొనడంతో పాటుగా వెంకటరెడ్డికి ఇంకెవరెవరు సహకరించారు, ఎవరెవరు ప్రమేయం ఉంది, అతను పనిచేసినటువంటి సమయంలో
ఎవరెవరి సహకారంతో ఈ అవినీతి భాగోతాన్ని నడిపించారన్న అంశాలపైన కూడా ఏసీబీ నజర్ పెట్టింది. అందులో భాగంగానే నిన్న ఏకకాలంలో సుమారు 10 చోట్ల సోదాలు చేసింది. సో ఏసీబీ కార్యాలయంగా దీనికి సంబంధించినటువంటి అధికారులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. బ్యాంకు లాకర్లలో లభ్యమైనటువంటి పత్రాలతో పాటుగా ఇంకా మరికొన్ని బినామీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఒక అడిషనల్ కలెక్టర్ 100 కోట్ల మార్కెట్ అంటే బహిరంగ మార్కెట్లో అధికారికంగా సుమారు 8 నుంచి 10 కోట్ల ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించినటువంటి అధికారులు బహిరంగ మార్కెట్లో ఈ వాల్యూ 100 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. ఇంకా సోదాలు పూర్తయిన నేపథ్యంలో తదుపరి విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏసీబీ అధికారుల పూర్తిస్థాయి దర్యాప్తులో మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది. సో వెంకటరెడ్డి అదనపు కలెక్టర్గా ఉన్న నేపథ్యంలో గతంలో పనిచేసిన సందర్భంలో, ఎందుకంటే గతంలో కూడా అక్రమాస్తుల కేసు వెంకటరెడ్డిపై నమోదైన నేపథ్యంలో గతంలో నుంచి ఇప్పటి వరకు ఎన్ని అక్రమాస్తులు కూడబెట్టాలన్న అంశాలపైన కూడా సోదాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. నిన్న జరిగిన సోదాల్లో 100 కోట్ల బహిరంగ మార్కెట్లకు సంబంధించినటువంటి విలువైనటువంటి ఆస్తులు గుర్తించిన నేపథ్యంలో ఇంకా విచారణలో ఎలాంటి అంశాలు వస్తాయి. ఎందుకంటే ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పటి నుంచి నెల రోజులుగా ఆయన వ్యవహారం పైన, ఆయన కదలికలపైన, ఆయన అక్రమాస్తులపైన కూడా నిఘా పెట్టింది. అందులో భాగంగానే నిన్న ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేసింది. సో ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తులో వెంకటరెడ్డి బినామీలకు సంబంధించి కావచ్చు, ఆయనకు సహకరించినటువంటి అధికారులు, కింది స్థాయి సిబ్బంది పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తుంది. పూర్తిస్థాయి దర్యాప్తులో ఈ అంశాలు కూడా వెలుగులోకి చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సర్తాజ్ సాగర్, ప్రెజెంట్ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన బంధువుల ఇళ్లలో సైతం ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందనుకోవాలి. దానికి సంబంధించి ఏసీబీ నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి? ఎస్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే నెల రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి, నిఘా పెట్టినటువంటి ఏసీబీ అధికారులు వెంకటరెడ్డితో పాటుగా ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. ఎందుకంటే బినామీల పేరుతో కూడా పెద్ద ఎత్తుల ఆస్తులు కూడబెట్టినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న రెడ్ హ్యాండెడ్గా ఆయన ఇంట్లో సోదాలు చేసిన సందర్భంగా కూడా 30 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ఆర్ఐ స్నేహితుల నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుంచి వచ్చిందని చెప్పినటువంటి వెంకటరెడ్డికి ఇంకా మిగతా లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, బినామీల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన కూడా ఇంకా ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిస్థాయి దర్యాప్తు ఇక్కడ బంధువుల ఇళ్లలో సోదాలు చేసిన నేపథ్యంలో కూడా కొన్ని ఆస్తులు గుర్తించారు. ఇంకా బినామీలుగా పెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడగట్టినట్లుగా కూడా గుర్తించిన ఏసీబీ అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. సో నిన్న 10 చోట్ల ఏకకాలంలో సోదాలు చేసినటువంటి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్, ఆస్తులతో పాటుగా మరికొన్ని వివరాలపైన కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తిస్థాయి దర్యాప్తులో బినామీల చిట్టా, అధికారుల పాత్ర, సిబ్బంది పాత్ర, ఈయన అవినీతి భాగోతానికి సహకరించినటువంటి వారి పాత్ర కూడా బయటపడే అవకాశాలున్నాయి. ఇంకా అక్రమాస్తుల విలువ పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సర్తాజ్ సాగర్, ఫైనలీ ఏసీబీ అధికారులు ఇటు రైడ్స్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నా ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయి వ్యక్తి ఈ రకంగా ఇంత భారీగా ఇటు అక్రమ ఆస్తులను కూడబెట్టడం ఎలా చూడాలి? అండ్ ఈ కేసెస్కు ఒక ఫుల్ స్టాప్ అనేది లేకుండా పోతోంది, వీటిని ఎలా చూడాలంటారు? ఎస్ సార్, ఈ మధ్య కాలంలో ఏసీబీ కేసులను పరిశీలిస్తే ఒకవేళ రెడ్ హ్యాండెడ్గా దాడులు చేస్తున్నారు, అనంతరం రిమాండ్కి తరలిస్తున్నారు, సస్పెన్షన్ అవుతుంది, అనంతరం మళ్ళీ కొంతమంది అధికారులు అదే పొజిషన్లో కొనసాగుతున్న పరిస్థితి. కానీ ఈ కేసులో కొంత డిఫరెంట్గానే ఏసీబీ ఆలోచించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అనంతరం కూడా అతన్ని రిమాండ్కి తరలించింది, ఏకకాలంలో సోదాలు చేసింది. ఇక్కడ నెల రోజుల పాటు ఆయన ఆస్తులపైన, ఆయన కదలికలపైన నిఘా పెట్టినటువంటి ఏసీబీ అధికారులు నిన్న వ్యూహాత్మకంగా ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేసిన అనంతరమే ఈ అన్ని ఆస్తులు ఆయన వచ్చినటువంటి నగదు, 30 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్లో ఉన్నటువంటి నగదు, ఆయన బ్యాంకు లాకర్లలో ఉన్నటువంటి 44 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, దాంతో ఇవన్నీ కూడా ముందస్తుగానే నిఘా పెట్టినటువంటి ఏసీబీ అధికారులు అవన్నీ తన వద్ద ఉండగానే రెడ్ హ్యాండెడ్గా సోదాలు చేస్తారు. జనరల్గా అధికారులకు సంబంధించినటువంటి ఏసీబీ దాడులు జరిగిన వెంటనే రిమాండ్కి తరలిస్తారు, అనంతరం అది కేసు నడుస్తూ ఉంటుంది, కోర్టుల చుట్టూ తిరుగుతారు, అనంతరం విచారణ అనేది, దర్యాప్తు అనేది జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఒక నెల రోజులు ఈ అడిషనల్ కలెక్టర్ వ్యవహారాలపైన, కదలికలపైన కూడా నిఘా పెట్టి నిన్న ఏకకాలంలో 10 చోట్ల స్వాధీనం చేసిన నేపథ్యం, సోదాలు చేసిన నేపథ్యంలోనే 100 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. అయితే ఇక్కడ ఈయన అడిషనల్ కలెక్టర్గా పనిచేయడంతో పాటుగా గతంలో రెవెన్యూ శాఖలలో ఆర్డీఓగా, ఇతర పొజిషన్లలో కూడా కీలకంగా పనిచేసిన నేపథ్యంలో అప్పుడు పెద్ద ఎత్తున రెవెన్యూ శాఖలో
పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎందుకంటే భువనగిరిలో భారీగా ఫ్లాట్స్ కొనుగోలు చేయడం, ఒక ఫామ్ హౌస్ని మెయింటైన్ చేయడం, గతంలో భువనగిరి ఆర్డీఓగా కూడా వెంకటరెడ్డి పనిచేసిన సందర్భంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. రెవెన్యూలకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖలో భూముల బదలాయింపులకు సంబంధించిన కావచ్చు, కొన్ని క్లియరెన్స్కి సంబంధించిన విషయంలో కావచ్చు, పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. భువనగిరిలో పనిచేసిన సందర్భంలో వెంకటరెడ్డికి సహకరించిన వారు ఇప్పుడు ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వెంకటరెడ్డి అంటే తాజాగా తీసుకున్న లంచం విషయంలో కాదు, గతంలో కూడా ఆయన చేసినటువంటి ఫైళ్ళ క్లియరెన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఏసీబీ అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తులో అడిషనల్ కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డికి ఎవరెవరు సహకరించారు, సిబ్బందికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో బినామీల పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. పూర్తిస్థాయి ఒక్క అడిషనల్ కలెక్టర్ 100 కోట్ల అక్రమాస్తులు ఏ విధంగా కూడబట్టాడన్న అంశాలపైన కూడా ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు అయితే ఏసీబీ అధికారులు కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్. మొత్తానికి హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసం అండ్ ఆయన బంధువుల ఇళ్లలో సైతం ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు వెలుగు చూసాయి. మొత్తం కోట్లకు సంబంధించిన ఆస్తులు అండ్ కొన్ని కేజీల బంగారాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. 60,000 రూపాయలకు పోయి ఇప్పుడు 100 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి.